జై హింద్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ పూరి జగన్నాథుడి యొక్క విశిష్టత గురించి, అంతేకాకుండా పూరి జగన్నాథుడి రథయాత్ర ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏటా. సో మరి ఆ రథోత్సవం గురించి మనకి ఎన్నో విషయాలు వివరంగా అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు ఆచార్య గోపీనాథ్ తిరునగరి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువుగారు, మొట్టమొదటిగా మాకు ఆ పూరి జగన్నాథుడి యొక్క విశిష్టత గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. అట్లాగే శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగన్నాథుడు అంటేనే సర్వ జగత్తుకి ఆయన నాథుడు కాబట్టి పూరి జగన్నాథ ఆలయం అంటే ఒక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలతో ఉండేటువంటి ఆలయం, ఒక విలక్షణమైనటువంటి సాంప్రదాయ పద్ధతులతో ఉండేటువంటి ఆలయంగా మనం చెప్పుకుంటాం. అసలు పూరి అనగానే ఫస్ట్ ఆ జగన్నాథ స్వామి కళ్ళు మనకి ప్రతిబింబిస్తుంది. అవును, చూడగానే పెద్ద పెద్ద కళ్ళతో స్వామి ఒక విచిత్రమైనటువంటి ఆకారంలో కొత్తగా కనిపిస్తూ ఉంటారు మనకు ఆ స్వామి. ఆలయం నిర్మాణం, ఆలయ వైశిష్ట్యం గురించి మనం చూసుకుంటే ఈ ఆలయం కృతయుగానికి ముందు నుంచే ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. అంటే మనకి రామాయణం, మహాభారతం అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, అట్లాగే కృతయుగం. కృతయుగం కన్నా ముందు నుంచే పూరి జగన్నాథ ఆలయం ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. అంటే రాముడి కన్నా కృష్ణుడి కన్నా ముందు నుంచే జగన్నాథుడు ఆలయం నిర్మాణం జరిగింది. కాబట్టి కృతయుగానికి ముందు వచ్చినటువంటి స్వామి కాబట్టి చాలా విశేషమైనటువంటి ప్రాకృత పరమైనటువంటి దైవిక పరమైనటువంటి శక్తితో స్వామి సాక్షాత్తు పరమాత్మే ఆ రూపంలో అక్కడ వెలిశాడు. ఆ రకంగా చరిత్రలో అక్కడికి వచ్చి నిలబడ్డాడు. కాబట్టి ఈ ఆలయానికి అనేక విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ఏమిటి అంటే అసలు పూరి జగన్నాథుడు ఆలయ చరిత్రకు వస్తే పూర్వమున ఉజ్జయిని నగరం, ఇప్పటికీ ఉజ్జయిని ఉంది. అవును, ఉజ్జయిని నగరంలో ఇంద్రద్యుమ్నుడు అని ఒక రాజు, ఆయన గారు బ్రహ్మాండమైన రాజ్య పరిపాలన చేసుకుంటూ ఆ రాజ్యం చక్కగా మంచి పరిపాలన చేస్తూ మంచి ధైర్యవంతుడు. ఇంద్రద్యుమ్నుడికి ఒక అపారమైన ఒక కోరిక కలిగింది. ఏంటి అంటే నేను ఒక బ్రహ్మాండమైన దేవాలయం కట్టాలి. ఆ దేవాలయం ఎలా ఉండాలి అంటే ప్రపంచంలో కల్లా విశిష్టంగా నేను కట్టబోయే ఆలయం అంత విశిష్టత చేకూర్చేటట్టుగా ఉండాలి. ఆ ఆలయంలో ఉండేటువంటి స్వామి సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామిని తీసుకొచ్చి ఉంచాలనే ఆలయం. అంటే కరచరణములతో అంటే స్వామి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు ఇక్కడికి వచ్చి ఉండాలి అనే సంకల్పంతో ఆయన నిర్మాణం పెట్టుకున్నాడు. మరి ఇంద్రద్యుమ్నుడికి ఇంత సంకల్పం అంటే అది చాలా కష్టమైన పని. అంటే సాక్షాత్తు స్వామివారు ఏదో ఒక రూపంలో, ఇప్పుడు మన విగ్రహాలు చూస్తేనంటే శిలా విగ్రహాలులో స్వామిని ఆలయం విగ్రహ రూపంలోనే మనం దర్శనం. అవును, కానీ ఇక్కడ విచిత్రంగా ఏమిటి అంటే పూరి జగన్నాథుడికి సాక్షాత్తు స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి ఏం చెప్తాడు అంటే, ఓ రాజా, నీవు కట్టబోయేటువంటి ఆలయానికి నువ్వు విశేషంగా నన్ను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేయాలని అనుకుంటున్నావు, నన్ను తీసుకొచ్చి ఉంచాలని అనుకుంటున్నావు. అయితే నేను ఇప్పుడు భూమి మీద బ్రహ్మగారి కాలమానం ప్రకారం 50 సంవత్సరాలు, అంటే మన కాలమానం కాదండి, బ్రహ్మ యొక్క కాలమానం ప్రకారం 50 సంవత్సరాలు నీలమాధవుడి రూపంలో నేను దర్శనమిస్తాను. ఇంకొక 50 సంవత్సరాలు నేను జగన్నాథుడి రూపంలో దర్శనమిస్తాను అని స్వామివారు చెప్తారు. అలాగే ఈ ఇంద్రద్యుమ్నుడికి స్వప్నంలో కనిపించి నేను నీలమాధవుడి రూపంలో ఉన్నాను, నీలాచల కొండల్లో ఉన్నాను, నేను నన్ను కనుక్కోమని చెప్తాడు స్వామివారు. చెప్పేసరికి మరి ఇంద్రద్యుమ్నుడు రాజు కదండి, ఉజ్జయిని నగరంలో బ్రహ్మాండంగా తెల్లవారేసరికి 4 దిక్కుల్లో 4 పంపిస్తాడు. దాంట్లో ఒక దిక్కులో పంపించేటువంటి ఆయన బాగా అతి సన్నిహితుడైన మంత్రిలో ఉండే విద్యాపతి అనేటువంటి ఆయన పంపిస్తాడు. ఈ విద్యాపతి ఈ 3 దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ 2 రోజులు చూస్తారో, ఎవరిని అడిగినా అసలు నీలాచలం మాకు తెలియదు, ఆ నీలాచల కొండలు ఎక్కడ ఉన్నాయో తెలియదు రాజా, ఈ నీలాచల కొండల గురించి ఎవరికి ఏమి విషయం తెలియదు అని నేను చెప్పేసరికి రాజుగారి మనసులో బాధ కలిగి ఎలా అయినా సరే నీలాచలం గురించి తెలుసుకోవాలని ఒక తాపత్రయం కలిగి ఈ మంత్రి మీద అపారమైన నమ్మకం ఉంటుంది, ఈ విద్యాపతి అనేటువంటి మంత్రి మీద. ఈయన కూడా ఒక దిక్కుకు వెళ్ళి పాపం 2 రోజులు తిరుగుతాడు, ఎక్కడ అసలు నీలాచలం కానీ ఆ కొండల గురించి కానీ ఎక్కడ ఏ విషయం తెలియదు. కానీ ఒకసారి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గుర్రం కూడా వెళ్ళలేనటువంటి కీకారణ్యం కనిపిస్తుంది. ఆ అరణ్యం దగ్గరికి వెళ్ళేసరికి గుర్రాన్ని అక్కడ వదిలేసి ఎలానైనా సరే రాజుకి
ఆయన అడిగినటువంటి ఆ నీలాచల కొండల గురించి తెలుసుకోవాలని గట్టి సంకల్పంతో ఉన్న విద్యాపతి ఆ కీకారంజన్ నుంచి అడవులోకి వెళ్తాడు. ఆయనకు వెళ్ళగానే ఆమెకు యవ్వన కన్య, ఒక అందమైనటువంటి ఆమె ఎదురవుతుంది. ఆమె పేరు లలిత. ఆమెతో మాట్లాడతాడు. ఆమె వాళ్ళ ట్రైబుల్, అంటే కోయగూడెం అనమాట. ఆ కోయగూడెంలో వాళ్ళ నాన్నగారిని పరిచయం చేస్తుంది. వాళ్ళ నాన్నగారి పేరు విశ్వావసు. ఈ విశ్వావసుని పరిచయం చేసిన తర్వాత, విశ్వావసు నాయన మీరెవరు, ఎందుకు వచ్చారని అడుగుతాడు. ఇప్పుడు ఈ విద్యాపతి ఆయన వచ్చిన పని చెప్పకుండా నేనేదో ఒక పని మీద వచ్చానని చెప్తాడు. ఆ కోయగూడెంలో ఈ లలితతో మాట్లాడి స్నేహం కుదుర్చుకుని అక్కడే ఉంటాడు. ఎలానైనా సరే ఈ నీలాచలం గురించి తెలుసుకోవాలని అనుకున్నవాడై కొన్ని రోజులు అక్కడ నమ్మకంగా ఉండగా ప్రతిరోజు రాత్రిపూట ఈ విశ్వావసు అనే ఈ కోయిగూడెంలో ఉండేటువంటి ఆయన పెద్ద కాగడా పట్టుకుని ప్రతిరోజు కూడా అడవిలోకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి తెల్లవారేసరికి తిరిగి వస్తాడు. మళ్ళీ పొద్దున యథావిధిగా అందరితో పాటు ఉంటాడు. ఒకరోజు లలితని అడుగుతాడు విద్యాపతి, ఏమిటి మీ నాన్నగారు రోజు రాత్రిపూట కాగడా పట్టుకుని వెళ్తున్నారు అరణ్యంలోకి, ఏం చేస్తున్నారు? లేదు, అది దేవరహస్యం చెప్పకూడదండి. అయితే ఈ దేవరహస్యం ఎలా అని తెలుసుకోవాలని అనుకున్నవాడై ఒకరోజు లలితతో మాటలు పెంచిన వాడై మాట్లాడుతూ లలితని ఆ దేవరహస్యం నాకు చెప్పమని అడుగుతాడు. అడిగితే లలిత అంటుంది, అసలు దాని పేరే దేవరహస్యం, చెప్పకూడదు, అది నాకు మా కోయగూడెంలో ఏదైతే ఉన్న వ్యక్తులు ఎవ్వరికీ ఆ విషయం గురించి తెలియదు. ఒక్క మా నాన్నగారు విశ్వావసుకి నాకు మాత్రమే తెలుసు, ఆ విషయం చెప్పకూడదు. అంటే ఏమిటి మీ నాన్నగారు ఏమన్నా నీలాచల కొండలకు వెళ్తున్నారా అని అడుగుతాడు. అడిగేసరికి ఆశ్చర్యంతో ఆమె తబ్బి ఉబ్బిబ్బై ఆ రహస్యం చెప్పకూడదు కాబట్టి ఆమె మనసులో ఏదో ఉండి లేదు ఆ విషయం నేను చెప్పను అని తోసిపుచ్చుతుంది. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత తెలియకుండానే లలిత మనస్సులో ఈ విద్యాపతి మీద కొంత ప్రేమ ప్రారంభం అవుతుంది. ఈ విద్యాపతికి అప్పటికే వివాహం అయిపోయి ఉంటుంది. అయినప్పటికీ కూడా తన కార్యాన్ని జయించడం కోసం, తెలుసుకోవడం కోసం, ఇక ఈ విశ్వావసు ఈ రహస్యాన్ని రాబట్టడం కోసం ఎంత ప్రయత్నం చేయడం కోసం లలితతో స్నేహం చేసి ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఈ లలిత విద్యాపతిని వివాహం చేసుకుందామని చెప్పటం, వీరిద్దరూ కలిసి విశ్వావసు దగ్గరికి వెళ్ళటం, విశ్వావసు ఇంతకన్నా బ్రహ్మాండమైన వరుడెవరు దొరుకుతారు, మీకు చక్కగా వివాహం చేస్తానని చెప్పి ఒప్పుకొని వీరిద్దరికి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత మరి ఇంటికి అల్లుడవుతాడు కదా, అంతే కదా. ఇక విద్యాపతి ఏం కావాలి నాయన, నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను ఏం అడగలేదు, నేను నీకేమి ఇవ్వగలను, మా అమ్మాయిని వివాహం చేశాను అని చెప్పిన తర్వాత ఆయన వెంటనే అడుగుతాడు, మీరు రోజు కాగడా పట్టి వెళ్తున్నారు కదా, క్వశ్చన్ అడిగేసరికి ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కాక, చూడండి ప్రతి వాళ్ళకి భక్తి అనే తత్వంలో ఒక రజోగుణం అనేది, ఆ రజోగుణం ఏమిటి అంటే భగవంతుడు నీలాచల కొండల్లో నీలమాధవుని యొక్క దర్శనం అప్పటి వరకు విశ్వావసుకు జరుగుతుంది. విశ్వావసు ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఎవరిని దర్శనం చేస్తున్నారు అంటే అక్కడ ఆ కొండల్లో ఉన్న నీలమాధవుని యొక్క దర్శనాన్ని చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఆ దర్శనం నాకు మాత్రమే జరిగింది, ఇక నుంచి ఇంకెవరికైనా జరిగితే ఇప్పటి వరకు నాకు మాత్రమే, అంటే ఆ భగవంతుడు నాకు మాత్రమే చెందాలి, నావాడు స్వామిని నేను మాత్రమే దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఆయనలో రజోగుణాన్ని ప్రేరేపణ చేసింది విశ్వావసుకి. అందుకనే చూడండి భక్తులు భక్తి అందరిది, భగవంతుడు అందరివాడు, అందరూ బాగుండాలి, అందరూ భగవద్ దర్శనాన్ని చేసుకోవాలి, భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ధర్మబద్ధమైంది. కానీ విశ్వావసు మాత్రం తన మాత్రమే దర్శనాన్ని చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ విద్యాపతిని ఏ రకంగా తోసిపుచ్చలేడు. విద్యాపతి లేదు నన్ను ఒక్కసారి నీలమాధవ దర్శనాన్ని చేయించండి అని అడిగితే లేదు అలా చేయించడం కుదరదు, ఇది మేము ఒక దేవరహస్యం, దీన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్తే నిదానంగా లలితతో మాటలు కలిపి, నేను నీ భర్తను కదా, ఇప్పుడు మీ నాన్నగారికి నేను అల్లుండి కదా, నా కోరిక తీర్చినప్పుడు ఇంకా నన్ను ఏం కావాలని ఎందుకు అడగటం అని అనేసరికి లలిత బాధపడి ఆ దేవరహస్యాన్ని చెబుతుంది. మా నాన్నగారు ప్రతిరోజు రాత్రి నీలాచల కొండలకు వెళ్ళి అక్కడ నీలమాధవుని దర్శనం చేస్తారు, కాబట్టి అది ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, ఆయన ఆ దర్శనం చేయాలంటే నాన్నగారు ఒప్పుకోవాలి అని చెప్తుంది. అయితే వాళ్ళ నాన్నగారిని ఒప్పిస్తే ఆయన అంటాడు, ఇప్పటి వరకు నా వరకే స్వామి దర్శనం జరిగింది, ఇక నుంచి మళ్ళీ విద్యాపతికి దర్శనం జరుగుతుంది, అంటే రెండో వాడు ప్రారంభం అయ్యాడు అని ఏదో రకంగా విద్యాపతిని పక్కకు పెడదామంటే అల్లుడిగా ఉండిపోయేసరికి ఏమీ చేయలేక
సరే ఒక కండిషన్ పెడతాడు, నీ కళ్ళకు గంతలు కడతాను, నీవు అక్కడ చూసిన తర్వాత స్వామి దర్శనం మళ్ళీ కళ్ళకు గంతలతో తీసుకొస్తానన్నాడు. ఓ సరే అని చెప్తాడు. విద్యాపతి మహా తెలివైన వాడు కదా, మరి మంత్రి కదా, రాజ్యంలో ఉండే మంత్రి. ఆయన ఒక ఆవాలను మూటగా కట్టుకుంటాడు. ఆవాలు మూటగా కట్టుకుని దానికి ఒక చిన్న చిల్లు పెట్టి, ఎప్పుడైతే కళ్ళకు గంతలు కట్టారో ఆవాలను ఒక్కొక్కటిగా వదులుతూ ఆయన అక్కడికి వెళ్తారు. నీలాచల కొండలకు తీసుకువెళ్తాడు విశ్వావసు. అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఒక్కసారి కళ్ళకు గంతలు తీయగానే ఒక రోహిణీ కుండంలో ఒక కాకి నీళ్లతో అలా స్నానం చేసి అలా కుండ నుంచి పైకి ఎగిరి అక్కడ స్వర్గం నుంచి వచ్చినటువంటి ఒక వాహనం, ఆ వాహనంలోకి అలా వెళ్ళేసరికి ఆ వాహనం శంఖచక్ర గదా స్వరూపుడైనటువంటి నీలమాధవ స్వరూపం దర్శనమిస్తుంది. అతి బ్రహ్మాండమైనటువంటి ఆ నీలమాధవుని యొక్క దర్శనం సచేలంగా ఆ స్వామి సశరీరంతో చూసేసరికి అవాక్కైనటువంటి విశ్వావసు, అవాక్కైనటువంటి విద్యాపతి ఆ తన్మయత్వంలో స్వామిని చూసి నమస్కారం చేశాడు. అసలు ఆ దివ్యమంగళ దర్శనం కోసమే ఆయన ఎదురు చూశాడు విద్యాపతి. ఆయనకి వేరే కోరికలేమి లేవు, ఆయనకి వేరే వాంఛలే లేవు, వేరే కల్మషం లేదు. ఆ దర్శనంతో ఆయన ఆనందదాయకంగా వచ్చిన పని అయిపోయింది అనుకున్నవాడై మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కళ్ళకు గంతలు కట్టి విశ్వాసం తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని 2-3 రోజులు అయిన తర్వాత మరి ఈ ఆవాలు వేశాడు కదండి, ఈ ఆవాలు జల్లుకుంటూ వెళ్ళాడు కదా. ఈ ఆవాల చెట్లు ఎక్కడైతే పసుపు పూలతో వస్తాయి, ఈ ఆవాల చెట్లు, ఈ ఆవాలు ఎక్కడెక్కడైతే చల్లుకుంటూ వెళ్ళాడో దాని ద్వారా ఆ ద్వారం కనిపెట్టి ఒక్కడే నీలమాధవుని దర్శనాన్ని చేస్తాడు. చేసి ఇక రాజుగారికి చెప్పొచ్చు, ఇక్కడ నాకు నీలాచల కొండలు దొరికాయని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి విశ్వావసు గారికి చెప్తాడు, మామయ్య గారు నేను బయలుదేరి వెళ్తాను, నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను, ఉజ్జయినికి వెళ్ళాలి, మీ అమ్మాయిని తీసుకెళ్తానని వాళ్ళు కూడా సాధారణ మర్యాదలు చేసి వాళ్ళకి ఏవేవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చి అమ్మాయిని అల్లుడికి ఇచ్చి పంపిస్తారు. ఇక విద్యాపతి ఉజ్జయిని వెళ్ళగానే ఇంద్రద్యుమ్నుడికి ఈ వృత్తాంతం అంతా చెప్పి, అయ్యా రాజా, అక్కడ బ్రహ్మాండమైన నీలాచల కొండలు ఉన్నాయి, నీలమాధవ దర్శనం జరిగిందని చెప్పేసరికి తన్మయత్వంతో తబ్బి ఉబ్బిబ్బైపోయిన ఇంద్రద్యుమ్నుడు, నా సంకల్పం నెరవేరుతోంది, నీలాచల కొండలకి వెళ్దాం పదండి అని అంగరంగ వైభవంగా అతిరథ మహారథులందరూ బయలుదేరారు. ఎప్పుడైతే రాజు బయలుదేరి అక్కడికి వస్తున్నాడో వచ్చే సమయానికి ఒక పెద్ద ఇసుక తుఫాన్ వచ్చి ఈ వేసినటువంటి ఆవాలతో వేసిన దారంతా కూడా కొట్టుకుపోయింది. చూడండి, భగవద్ దర్శనం, ఆయన సంకల్పం ఉంటే గానీ మనం దర్శనం చేసుకోలేము ఎవరిని అని అంటూ ఉంటారు. నిజమని చెప్పి ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ రకంగా కొంత బయలుదేరి ఎప్పుడైతే ఇసుక తుఫాన్ వచ్చేసిందో ఇక వాళ్ళకి వేరే దారి లేదు, ఇంక చూపించేవాడు ఎవరు? విశ్వావసువే. ఇక అప్పుడు విశ్వావసు మాత్రమే దారి చూపించగలని విద్యాపతి చెప్పేసరికి ఈయన ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి విశ్వావసుని తీసుకెళ్లి చూపించమంటాడు. అప్పటి వరకు నా ఒక్కడికి అయ్యే దర్శనాన్ని ఈ రోజు ఇంతమంది చేస్తున్నారు, ఇది నేను కుదరదు, ఇది సాధ్యపడదని చెప్తాడు. దేవరహస్యం కుదరదు, నేను రానని చెప్తే కొట్టి బంధించి ఈయన తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వెళ్ళేసరికి నీలాచల కొండలో నీలమాధవుడు లేడు. అయ్యో, స్వామి అదృశ్యం అయిపోయాడు. అయ్యయ్యో. అక్కడ ఏది లేకపోయేసరికి బాగా నిరుత్సాహపడినటువంటి ఇంద్రద్యుమ్నుడు తమ రాజ్యానికి వచ్చి కారాగారంలో ఈ విశ్వావసుని బంధిస్తాడు. రోజు 4 దెబ్బలు కొట్టి, నువ్వే మాయం చేసావు నీలమాధవుడిని, నువ్వు ఎక్కడ చెప్పు, ఆయన ఏం చేసావు చెప్పు అని అడుగుతున్నారు. ఇక చూడండి, రజోగుణ తత్వం నుంచి సత్వగుణం వచ్చేదాకా భగవంతుడు కూడా దర్శనం ఇవ్వడండి. అందుకనే సామాన్యులందరికీ భగవద్ దర్శనం కలగాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కలుగుతుంది. అందుకనే అంతా నాకే కావాలి, ఇది నాది అనేటువంటి తత్వం రజోగుణం అన్నమాట. కాబట్టి సత్వగుణంలోకి రావాలి అంటే మనం మానవుడికి ఉన్నటువంటి ఏవైతే పూర్వజన్మ కర్మలు ఉన్నాయో అవి నివృత్తి అవుతూ రావాలి. ఆ నివృత్తి మార్గంలో రోజు 4 దెబ్బలు తగులుతున్నాయి ఆయనకి. ఈయన నీలమాధవుడిని స్మరణ చేస్తున్నాడు, అయితే ఏ మాధవుడు కనపడట్లేదు, ఆయన నీలమాధవ అనుగ్రహం కలగట్లేదు. అప్పుడు అనుకున్నాడు, నేను నాకు మాత్రమే సొంతం, ఈ భక్తి నాది, నీలమాధవుడు నావాడు, నన్ను కాపాడుతాడు అనుకున్నా నన్ను ఈ చెరసాల నుంచి కాపాడట్లేదు, ఈయన నన్ను మోసం చేశాడు, ఈయన నావాడు కాదు అందరి వాడు అని తెలుసుకుంటాడు. అంటే సత్వగుణంలోకి వస్తాడు, రజోగుణం నుంచి విశ్వావసు సత్వగుణంలోకి వస్తాడు. ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు నిరుత్సాహపడి, ఓ స్వామి ఏమిటి ఈ పరీక్ష, నేను వస్తే నీవు నాకు దర్శనం ఇవ్వలేదు, నీవెక్కడ నేను ఎతకను, ఎలానే ఉండనని హఠయోగంలోకి వస్తాడు. అసలు భోజనం మానేస్తాను, స్వామి దర్శనం అయ్యేంత వరకు నేను ఏమి చేయను, ఈ గుడి ఆలయం కట్టాలనేటువంటి గట్టి సంకల్పంతో ఇంద్రద్యుమ్నుడు హఠయోగంలో కూర్చుని భోజనం చేయకుండా ఒకరోజు రాత్రి నిద్రలో ఉండగా స్వామి సాక్షాత్కారంగా దర్శనమిస్తాడు. వచ్చి, ఓ ఇంద్రద్యుమ్న, ఓ రాజా, నీవు గట్టి సంకల్పం చేస్తున్నావు, నీవు నా దర్శనం కావాలని నువ్వు కోరుకున్నావు,
నీకు స్వర్గధామం అనేటువంటి ఈ యొక్క సముద్ర తీరంలో నేను ఒక పెద్ద దారు రూపంలో ఒక దొంగలాగా నీకు కొట్టుకొస్తాను. దాని మీద శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి. స్వామి యొక్క దర్శనం ఎలా ఉంటుందంటేనండి, నీలమాధవుడు అంటే శంఖచక్ర గదావాసుడై లక్ష్మీదేవి చేతిలో ఉంటుంది, కమల పుష్పం పైన కూర్చుని ఉంటుంది, సచేలంగా చేతులు ఆడిస్తూ అమ్మవారు స్వామిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలాంటి దర్శనం అది, సామాన్యమైన దర్శనం కాదు. వెంకటేశ్వరుడు వక్షస్థలంలో ఉంటే లక్ష్మీదేవి, నీలమాధవుడు చేతిలో ఉంటుంది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ సహితంగా స్వామి నీలమాధవుడు దర్శనం అవటం, ఆ దర్శనం కోసం పరితపించి ఎవరికైంది? విశ్వావసుకి, విద్యాపతికి అయింది. స్వామికి స్వప్నంలో సాక్షాత్కరించి బాండీచ ఆ సముద్ర తీరం దగ్గర అక్కడ నేను ఒక దొంగ రూపంలో కొట్టుకు వస్తాను, అక్కడికి వెళ్ళండి మీరు. అయితే ఆ దొంగ రూపంలో నీవు ఏదైతే నన్ను ప్రతిష్ఠ చేయాలని అనుకుంటున్నావో ఆ ప్రతిష్టకి నేనే నా సంకల్పంతో బ్రహ్మ పదార్థాన్ని నేను దాంట్లో సృష్టింపచేస్తాను, నీవు ఆ విగ్రహాల్ని దారు రూపంలో చెక్కించి అలా పెట్టు, అదే నాకు ఇష్టం అని చెప్పి ఆయన స్వప్నంలో చెప్తాడు. స్వామివారు ఎప్పుడైతే స్వప్నంలో సాక్షాత్కరించాడో, ఇంద్రద్యుమ్నుడు అయితే అయింది నా కోరికతో సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శనం ఇచ్చాడు, స్వప్న దర్శనం. ఆయన చెప్పిందే చెయ్యాలని ఈయన సముద్ర తీరంలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద వేప దొంగ, అంటే వేప చెట్టు వద్దు ఒకటి వస్తుంది, దాని మీద శంఖచక్రాలు గదా పద్మము, అలాగే పెద్ద పెద్ద రూపం అంటే చెక్కేసి అంటే లైన్ ఉన్నాయండి దాని మీద, ఆ రూపం మీద ఆ దొంగ మీద ఉన్నాయన్నమాట. సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు 3 రూపాలు దాని మీద చెక్కేసి ఉన్నాయి. ఆ దొంగను తీసుకొద్దామని చెప్పి ఒక 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది పట్టి లాగితే కూడా అది రాదు. మరి అక్కడ చూడండి స్వామి మహత్యం, ఒక 5,000 మందిని మరి రాజుగారు ఏనుగుల్ని బట్టి లాగించినా కూడా అది కదలదండి. ఇప్పుడు ఆకాశవాణి నుంచి వినిపిస్తాయి, ఓ ఇంద్రద్యుమ్న నేను కదలాలి అంటే ఈ దొంగ రూపంలో నన్ను ఆ విశ్వావసు వచ్చి మాత్రమే కదపాలి, విశ్వావసు వస్తేనే నేను ఇక్కడి నుంచి కదలదు. చూడండి చొట్ట ఎలా తీస్తాడంటే భగవంతుడు, రజోగుణం నుంచి సత్వగుణంకి వచ్చినటువంటి విశ్వావసు కారాగారంలో ఉంటే మళ్ళీ ఇంత శక్తి సంపన్నుడు ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి ఆయన పాదాల మీద పడి, అయ్యా ఇప్పటి వరకు జరిగిందంత పొరపాటుని చెరసాల్లో వేశాం, ఏదో నా లబ్ధి కోసం భగవంతుడు చూడాలనేటువంటి తత్వదర్శనం చేసి ఇక నీవు వచ్చి నువ్వు నాకు దర్శనం ఇవ్వాలంటే, అయ్యో సాక్షాత్తు స్వామివారు నన్ను నేను వస్తే తప్ప ఆయన కదలననేటువంటి అనుగ్రహం కలిగింది అంటే నేను ఎంతో గొప్పవాడు అనుకున్నవాడే మనసులో, ఆ భక్తికి మెచ్చిన వాడే వెళ్ళి పరమాత్మను సేవించి ఆ దొంగల్ని ఆయన చేతులు తాకి ఆ స్వామిని మనసులో నమస్కారం చేయగానే నీలమాధవుడు వెంటనే దొంగలు కదిలి ముందుకు వచ్చారు. వెంటనే ఆ దొంగలను తీసుకొస్తాడు రాజుగారు. దీన్ని శిల్పులందరినీ పిలిపిస్తాడు, బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు చెక్కాలి అని నిర్ణయిస్తాడు. ఏ శిల్పి వచ్చి ఉలి పెట్టినప్పుడు ఉలి ఇరిగిపోతుందట. మరి ఇక ఈ శిల్పాలు చెక్కాలి అంటే ఎవరో ఒక శిల్పి రావాలి కదా. మరి సహజంగా అయితే శిలల మీద చెక్కుతారు, ఇది దారు అంటే ఒక వేప దొంగ, దీన్ని చేయటం ఈజీ అని అనుకున్న ప్రతి వాళ్ళు కూడా ఎవరు చెక్కలేకపోతున్నారు. ఈలోపు ఒక అనంత నారాయణుడని ఒక ఆయన పెద్ద శిల్పిని తీసుకొచ్చారు. ఆ శిల్పి అన్నాడు, రాజా ఆ శిల్పి ఎక్కడి నుంచో వచ్చాడు అనంతనారాయణుడు, ఇప్పుడు ఆ వంశీకులే అక్కడ స్వామివారికి పూరిలో విగ్రహాలు చెక్కుతుంటారు, ఆ వంశ సంబంధితమైనటువంటి వంశీకులు. ఆయన చెప్పి, రాజా ఇది సామాన్యమైనటువంటి దారు కాదు, దారు అంటే చెక్క కాదు, దొంగ కాదు, ఇది దేవతా సంబంధితమైన పరబ్రహ్మ స్వరూపం, ఇది బ్రహ్మ పదార్థం, ఇది దీన్ని మనుషులు చూస్తుండగా చెక్కకూడదు, కాబట్టి నన్ను ఒక గదిలో పెట్టండి, 21 రోజులు తర్వాత నేను విగ్రహాలు చెక్కి చూపిస్తాను, ఆ తర్వాత విగ్రహాలు చెక్కుతాము అని చూపిస్తానని చెప్తాడు. మరి ఇంద్రద్యుమ్నుడు భార్య పేరు గుండీచ. ఈ గుండీచ మనసులో ఏమిటి అంటే సాక్షాత్తు స్వామి దర్శనం చేయాలి, స్వామివారి ఆలయం కట్టాలని నిరంతరం ఆమె శ్రమిస్తూ భగవన్నామాన్ని చేసేటువంటి ఆమెకు మనసుకు కొంత ఊరట కలిగి, పోనీలే స్వామివారు ఈ రకంగానే మనం అనుగ్రహించారు, ఈ రకమైన విగ్రహాలు దాంట్లో పెడదాం, అంతా ఆయన నిర్ణయమే కదా అంతే అని అనుకున్నవాడై సరే గదిలో పెట్టి ఆయన చెప్పిన విధంగా ఉంచారు. అయితే గుండీచాకు ఒక ఆలోచన వచ్చింది, ఏమని అంటే, అయ్యో మేము ఆయనకి ఆహార అన్నపానీయాలు ఇవ్వటం మానేసాం, 21 రోజు గదిలో ఉంటే ఆయనకి ఎలా ఏం జరుగుతాయి అని ఆలోచన వచ్చింది. రోజు ఉలి శబ్దం వినిపించేదట, మరి ఆ విగ్రహాలు చెక్కేటప్పుడు ఆ శబ్దం కదా.
ఆ శబ్దం వినిపించినంత వరకు బాగానే చేస్తున్నాడని. కొన్ని రోజుల తర్వాత ఉలి శబ్దం మానేసింది. అయ్యో అదే ఉలి శబ్దం మానేసరికి మరి ఈ చెక్కేవాడు ఏమన్నా కలుదిరిగి పడిపోయాడా? లేదు, ఈ చెక్కే ఆయన సాక్షాత్తు విశ్వకర్మే భూమి మీదకి వచ్చి చెక్కాడని, లేదు సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఈ అవతారంలో వచ్చాడని వాళ్ళు విశ్వసిస్తారు. ఆ చెక్కేటువంటి ఆయన అనంతనారాయణుడిని పేరు కలిగిన ఆయన, ఆ విగ్రహాల్ని ఆయనే పరమాత్మ చెక్కిచ్చాడు అని అంటారు. లోపల ఉలి శబ్దం ఆగిపోయేసరికి గుండీచాకి ఆందోళన కలిగింది. అయ్యో మనం అట్లాంటి శిల్పిని తీసుకొచ్చి అన్నపానీయాలు ఇవ్వకపోతే, అంటే మాతృ తత్వం అనమాట. తల్లి తన బిడ్డ చూసుకునేటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే, గుండీచ అంత ఆప్యాయత కారుణ్యమూర్తి. ఆమె లేదు తలుపులు తీద్దామంటే రాజుగారు చెప్పాడు, లేదు 21 రోజులు మనం తలుపు తీయొద్దని చెప్పాడు, 21 రోజుల తర్వాతే తీయాలంటే, లేదు లేదు ఆయన ఏదన్నా ఉన్నాడో, అసలు కాలం చేశాడో, పోయాడో, మరణించాడో తెలుసుకోవాలని తలుపులు తీస్తుంది. ఉన్న పలాన కొన్ని రోజులకే తలుపు తీసేసరికి స్వామివారు పెద్ద పెద్ద కళ్ళతో, పాదాలు లేకుండా, హస్తాలు సగం చెక్కి, పరమాత్మ బలభద్రుడు, సుభద్ర, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాలు చెక్కేసి ఉంటాయి. ఈయన అది ఎప్పుడైతే తలుపు తెరిచారో శిల్పి అదృశ్యమైపోయాడు. పరమాత్మ యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటేనండి, చూడండి అక్కడ ఎప్పుడైతే భగవద్ దర్శనం జరిగిందో, అయ్యో సగం చెక్కున్నటువంటి విగ్రహాలు, ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ చూస్తే స్వామివారి పెద్ద పెద్ద కళ్ళతో, స్వామి పాదాలు ఉండవు, ఆయనకి హస్తాలు ఉండవు, సగం చేతులే ఉంటాయి. మరి ఇలాంటి స్వామిని మనం చేయించాము, అయ్యో మేము పొరపాటు చేసాము, మాకు తప్పిదమైంది, మాకు అక్కడేమో నీలమాధవుడు దర్శనం అవ్వలేదని ఇవన్నీ ఇంద్రద్యుమ్నుడు గుండీచ బాధపడుతూ ఉండగా, ఈలోపు నారద మహర్షి ప్రత్యక్షమై, అయ్యా రాజా, మీరు ఇది మీ నిర్ణయం కాదు, దైవ నిర్ణయం. కృతయుగం నుంచి స్వామివారు ఇచ్చినటువంటి మాట కోసం ఆ స్వామి ఇలానే దర్శనం ఇవ్వటానికి ముందుకొచ్చాడు, ఆయనకి ఇలానే దర్శనం ఇస్తాడు. కాబట్టి ఈ నీలమాధవుడే జగన్నాథుడు, ఇలానే మీరు విగ్రహ ప్రతిష్ఠ చేయండి. అయితే ఈ ప్రతిష్ఠ చేసేటప్పుడు మీరు సహస్ర అశ్వమేధ యాగాలు చేయాలని చెప్పాడు. ఇప్పుడు అంటే ఈ విగ్రహాలు ఏవైతే పాదాలు లేకుండా సగమే ఉన్నాయి, ఈ ప్రతిష్టకు ముందు పరమాత్మ ఇక్కడ మీ ఆలయానికి రావాలి అంటే సహస్ర అశ్వమేధ యాగాలు చేస్తే ఈ ఏదైతే ఈ క్షేత్రం అంతా కూడా పావనం అవుతుంది. మీరు అనుకున్నటువంటి కామ్యం నెరవేరాలి అంటే దీనికి సంబంధించి ఈ క్షేత్రంలో ఈ విగ్రహాల్ని లోపల పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అంటే బ్రహ్మగారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేద్దామని చెబుతాడు. సరే, దానికి కూడా ఇంద్రద్యుమ్నుడు మరి ఈయన యూనిక్గా గుడి కట్టాలనుకున్నాడు, ఎక్కడా లేని విధంగా. మరి సాక్షాత్తు పరమాత్మ నిర్ణయంతో ఆ విగ్రహాలు అలా ఉన్నాయి. కాబట్టి ఆయనంతటా ఆయనగా స్వయం వ్యక్తంగా స్వామి దర్శనాన్ని ఇవ్వబోతున్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు, ఆ విగ్రహాలు అలానే ఉండగా ఇంద్రద్యుమ్నుడు అంటాడు, నారద మహర్షి సహస్ర అశ్వమేధ యాగాలు చేద్దామని చెప్పి సహస్రధామ్ అని ఇప్పటికి పూరిలో ఉంది ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలోనే సహస్ర అశ్వమేధ యాగాలు చేశారు. అక్కడ చేసిన తర్వాత నారద మహర్షితో కలిసి ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళి బ్రహ్మగారిని ఆహ్వానిద్దాం, ఈ ప్రతిష్ఠ బ్రహ్మగారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేయాలని కోరిక. అయితే పరమాత్మ చెప్పాడు, ఈ విగ్రహాల ప్రతిష్ఠ అయ్యేటప్పుడు నేను బ్రహ్మ పదార్థాన్ని నేను తీసుకొచ్చి నీకు పంపిస్తాను, దాంట్లో అంటే దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను, ఆ బ్రహ్మ ద్వారా నేను అవుతాను, వస్తాను లోపలికి అని చెప్తాడు. మరి బ్రహ్మగారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేద్దామని సరే గుండీచా అంటుంది, మళ్ళీ నిన్ను చూస్తానో చూడనో, నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తా ఉంటుంది. అయ్యో నేనంతసేపు వస్తాను, బ్రహ్మలోకం వెళ్ళి ఆయన ఆహ్వానించి మళ్ళీ వెంటనే వచ్చేస్తానని చెప్తాను. గుండీచా బాధపడుతూ ఉండగా నారద మహర్షి బ్రహ్మలోకంలోకి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే బ్రహ్మలోకంలోకి వెళ్ళినటువంటి ఈ ఇంద్రద్యుమ్నుడు నారద మహర్షి వెళ్ళగానే బ్రహ్మలోక కాలానికి భూలోకానికి కొన్ని వేల సంవత్సరాలు టైం ఉంటుంది, మారిపోతుంది. అంటే బ్రహ్మలోక కాలమానం ప్రకారం మనం ఉన్న కాలమానానికి కొన్ని యుగాలు గడిచిపోతాయి భూలోకంలో. ఇక ఈలోపు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు, ఆయన ఆహ్వానిస్తారు. బ్రహ్మగారు నేను మా పరివారంతో వస్తాను, చక్కగా ప్రతిష్ఠ చేస్తాను, మీకేం ఇబ్బంది లేదని చెప్తాడు. అక్కడ సంతోషించి ఆయన భూలోకానికి వచ్చేసరికి ఇక్కడ అసలు ఎవ్వరూ లేరు. అన్ని యుగాలు మారిపోవటం, ఈ ఆలయం అంతా భూమిలోకి వెళ్ళిపోవటం. ఇక్కడ నీలభాండవుడు అనేటువంటి ఒక రాజుకి ఆయన గుర్రం మీద వస్తూ ఉండగా అక్కడ పడిపోతాడు. ఆయన అక్కడ ఏమిటి అతీతమైన శక్తి ఉందని ఆ భూమిలో తవ్వి చూడగా ఒక ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. దాని మొత్తాన్ని కూడా చూసి ఆలయం నిర్మాణం చేసి దాంట్లో జగన్నాథుని పెట్టి అర్చన చేస్తూ ఉండగా ఈలోపు నారద మహర్షితో పాటు మళ్ళీ ఇంద్రద్యుమ్నుడు వచ్చి ఇది నాది, ఈ ఆలయం నేను కట్టించా అంటాడు. ఈ గాలమాధవుడు అనేటువంటి ఆయన ఈ ఆలయం లేదు, నాకు కనిపించింది, నేను కట్టించా అంటాడు.
ఏరి నువ్వు కట్టిస్తే అంటే లేదు నేను కొన్ని యుగాల క్రితం కట్టిస్తే అందరు నవ్వుతారు. అంటే యుగాలన్నీ గడిచిపోయినాయి కదా మరి ఎలా వచ్చేస్తాడు ఎలా వచ్చేస్తాయి నువ్వెవరు అసలు ఏంటి అనేసరికి వీళ్ళిద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి. ఈ గాలమాధవుడు అనేటువంటి ఆయన చాలా సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేసి అక్కడే పూరిలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడు అంటాడు నీకేం కావాలి సాక్ష్యం నేనే ఇక్కడ కట్టాననేసరికి అక్కడ ఒక తాబేలు సాక్ష్యం చెబుతుంది. ఈ తాబేలు నేను కృతయుగం నుంచి ఉన్నాను, లేదు ఇది ఇంద్రద్యుమ్నుడే ఆలయ నిర్మాణం చేశాడు, నేను చూశానని చెప్తుంది. తర్వాత ఒక కాకి కూడా సాక్ష్యం చెబుతుంది. అలాగే ఒక కల్పవృక్షం కూడా సాక్ష్యం చెబుతుంది. ఈ మూడు కూడా అక్కడ ఉన్నాయండి. అందుకని ఆ కల్పవృక్షం ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయంలో ఉంటుంది. ఆ కల్పవృక్షం కూడా చెప్తుంది నేను అనాదిగా కృతయుగం ముందు నుంచి ఉన్నాను కాబట్టి ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడే కట్టాడు. ఈలోపు స్వర్గధామ్ దగ్గర బ్రహ్మగారి దిగి వస్తాడు. బ్రహ్మగారి దిగి వచ్చేసరికి పరివారం అంతా బ్రహ్మగారు చెప్తాడు ఆయన ఇంద్రద్యుమ్నుడే చేశాడు, నీవు ఇక్కడి నుంచి నగర బహిష్కరణ వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఈ కాలమాధవుడు నమ్మి మరి ఇంతమంది చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ కాశీ పూరీ నగరం దాటి వెళ్ళిపోతాడు. పూరీ నగరం దాటి ఎప్పుడైతే పూర్తిగా వెళ్ళిపోయాడో ఇంకా ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మాండంగా ఈ విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేసి సుభద్ర బలభద్ర సహిత జగన్నాథ స్వామి ప్రతిష్ఠ చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఓ రాజా నీకేమేం వరం కావాలో కోరుకోమంటాడు. స్వామిని ఇక ఏం కోరుకోవాలో ఆయనకు తెలియని పరిస్థితి. నువ్వు ఇంత కష్టపడ్డావు ఇంద్రద్యుమ్న, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నీ భార్య లేదు, నీ రాజ్య ప్రజలు లేరు, మంత్రులు లేరు, నువ్వు ఎవ్వరు లేరు, అయినా నా గుడి ప్రతిష్ఠ చేయాలని సంకల్పం ఉంది చూసావు, అది చాలా విశేషమైంది, నేను మెచ్చాను. నీకేం కావాలంటే స్వామి నేను ఇంత కష్టపడ్డాను, నా తర్వాత నా వంశీకులు ఎవరో నా మనవడో వచ్చి నేను కట్టాను ఈ ఆలయం, మా తాతగారు కట్టారు, ఇంద్రద్యుమ్నుడు మనవడిని అని చెప్పడం నాకు ఇష్టం లేదు, నాకు వంశం లేకుండా నన్ను నిర్వంశం చేయమని కోరుకుంటాను. చూడండి ఎవరైనా వంశం కలగాలని కోరుకుంటారు, కానీ ఇంద్రద్యుమ్నుడు భక్తి ఎలాంటిదంటే నాకు అసలు నిర్వంశం కలగాలి, నేను నీకు ఆలయం కట్టించా అనేటువంటి పేరు నాకు ఉండాలి, అది నా కోరికని కోరుకుంటాడు. తదాస్తు. కానీ గుండీచా మరి అప్పటికి లేదు, గుండీచా అయిపోయింది, ఆ యుగాలు దాటిపోయింది కదా. కానీ గుండీచా ఏమిటి అంటే తనకు సంతానం లేదని ఆలయ నిర్మాణం కట్టి స్వామినే తన పిల్లలుగా భావిస్తూ ఆమె మాతృస్వరూపంలో జగన్నాథుడు స్తోత్రం చేసింది. అప్పుడు పరమాత్మ చెబుతాడు, ఓ ఇంద్రద్యుమ్న నీవు నీ భార్య ఇద్దరు కూడా భక్తి పారవశ్యతో నా ఆలయం కోసం నీ జీవితాలు అర్పించారు చివరి సమయం. నేను నిన్ను సంతోషపడి నీ గుండీచాకు అంటే నీకు నీ భార్యకి నేను సుభద్ర బలరాముడు పిల్లల్లాగా 9 మాసాలు మీ గర్భంలో ఉంటాం. అటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ ఇచ్చాడండి. దేవతలకు 9 నెలలు అంటే మనకు 9 రోజులండి. దేవతలకు 9 రోజులు, మనకు 9 నెలలు మానవుల కంటే ఆమె గర్భంలో ఉండటం. అందుకనే పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో సుభద్ర బలరాముడు జగన్నాథుడు ముగ్గురు కలిసి సంవత్సరంలో 9 రోజులు గుండీచా ఆలయానికి వెళ్తారు. ఈ రథయాత్రలు వెళ్ళి 9 రాత్రులు అక్కడ నిద్ర చేసి మళ్ళీ తిరిగి ఆలయానికి వస్తాడు. అలా స్వామివారు అక్కడి నుంచి ఆలయం తర్వాత అంగరంగ వైభవంగా ఆలయ నిర్మాణం. స్వామివారు ఈయన కోరుకుంటాడు, స్వామి నాది కొంత కోరికలు ఉన్నాయండి, ఏం కావాలి అంటాడు. నేను పెట్టిన ప్రతి ప్రసాదం చేయి కడుక్కునేలో ప్రసాదం నీకు పెట్టాలి, నిరంతరం నేను ప్రసాదాలు నా మనస్తృప్తిగా నీకు అందించాలి ఇక్కడ. అవును, ఆ పూరి జగన్నాథుడి ఆలయంలో కూడా ప్రసాదంలో చాలా విశిష్టత ఉంది అని అంటూ ఉంటారు. మీరు అన్నట్టుగా అది ఎప్పుడు తరగదంట అంటే విన్నా నేను నిజంగా నాకు వెళ్ళే అదృష్టం ఇంతవరకు కలగలేదు, కలగాలని కోరుకుంటున్నాను. సో అసలు ఎంతమంది వచ్చినా కొన్ని వేల మంది వచ్చినా కూడా అలా ప్రసాదాలు పెడుతూనే ఉంటారంట అనేది కూడా విన్నాను. ఆ చరిత్ర గురించి చెప్పండి మాకు. అయితే అసలు పూరి ఆలయంలో ప్రసాదం అనేది ఎప్పుడూ కూడా వేస్ట్ అవ్వదండి, అంటే ఎక్కడ పడేయటం అనేది ఉండదు. వచ్చిన ప్రసాదం అందరి భక్తులకి సద్వినియోగం అవుతుంది. ఆలయంలో ఒక అయిపోయింది అనే మాట ఉండదు. అలా భక్తులు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ప్రసాదం సద్వినియోగం అవుతుంది, అంటే అందరికి ఉపయోగపడుతుంది. అయితే స్వామివారికి రాజు కోరిక ఏమిటి అంటే నేను ఎన్ని ప్రసాదాలు నువ్వు చేయి కడిగేలో మళ్ళీ నీకు నేను ప్రసాదం పెట్టాలి, అంటే నువ్వు చేయి కడగకూడదు మా ఆలయంలో, అలాంటి నా వంశంలో నా కోరిక అదని స్వామివారు కోరుకుంటారు. అందుకని 56 రకాల ప్రసాదాలు స్వామికి నివేదన చేస్తారు. పూరి జగన్నాథుడి యొక్క వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద పాకశాలగా చెబుతారు. అందుకనే
అతి మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైన క్షేత్రం పూరీ క్షేత్రం. అవును. జగన్నాథుడు మనకి ఏ ఆలయంలో కూడా అంటే ఇలా ఉండదు. మనకి పూరీ జగన్నాథుడు దర్శనం ఇచ్చినట్టుగా అంత కొత్తగా దర్శనం అనేది ఇవ్వరు. మామూలుగా మనిషి రూపంలోనో లేకపోతే ఇదిగో శివుడైతే లింగ రూపం ఇలాగా. కాకపోతే ఈయన మాత్రం పెద్ద పెద్ద కళ్ళతో ఒక డిఫరెంట్ లుక్ తో ఉంటారు పూరీ జగన్నాథుడు. అదేనండి, స్వామివారు ఇంద్రద్యుమ్నుడికి అనుగ్రహం ఇచ్చినప్పుడు చెప్తాడు, మరి స్వామి నీకు పాదాలు లేవు, హస్తాలు సరిగ్గా లేవు, మరి నువ్వు ఎలా భక్తుల్ని దగ్గర తీసుకుంటావు, ఎలా భక్తుల్ని అనుగ్రహిస్తావు, ఎలా భక్తుల దగ్గరికి వస్తావు నీవని ఇంద్రద్యుమ్నుడు అడిగితే, రాజా కృతయుగానికి ముందు మునులకు ఇచ్చినటువంటి వరం కోరిక మేరకు నేను ఇలా ఉండటానికి ఇష్టపడ్డాను. నేను ఇలానే భక్తుల్ని దర్శనం ఇస్తాను. నా పెద్ద పెద్ద కళ్ళతో నేను భక్తుల్ని దర్శనం చేసి నా కళ్ళతోనే భక్తుల్ని రక్షిస్తాను. కాబట్టి నా దర్శనం నిరంతరం భక్తులకు ఉండాలి, వాళ్ళకి తలిపేయటం అనేది లేదు. కాబట్టి నిరంతరం పూరీ జగన్నాథుడి దర్శనం జరుగుతూనే ఉంటుంది. నిరంతరం ప్రసాదాలు నివేదన చేస్తూనే ఉంటారు. అవును, అది నిజంగా విన్నాను. నిజంగా వెళ్ళడం కూడా అదృష్టం ఉండాలి, దేవుడు పిలిస్తేనే వెళ్ళాలి అని అనుకుంటాం కదా. అందుకని బ్రహ్మగారు వచ్చి బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన సమయంలో బ్రహ్మ పదార్థాన్ని ఆ స్వామి హృదయాన్ని ఆ వేప దొంగ నుంచి చేసినటువంటి విగ్రహాల్లో ఆ బ్రహ్మగారు బ్రహ్మ పదార్థాన్ని పెట్టారు. అది సీక్రెట్ అండి. దాన్నే హృదయం అంటే కృష్ణుడి యొక్క గుండె అని కూడా. అవును గురువు గారు, ఇప్పటికి కూడా వింటున్నాము. అంటే మీరు అన్నట్టుగా ఈ రథయాత్ర చేస్తారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, ఆయన ఆకారం అలా ఉండడానికి ఎందుకు అనేది మీరు రీజన్ చెప్పారు. ఇప్పటికి కూడా వర్షంలో తడిసినప్పుడు ఇలా రథయాత్ర చేసినప్పుడు ఆయనకి జలుబు దగ్గులటువంటి రావడము, ఆయన గుండె కొట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఈ కలియుగంలో అలాంటి విగ్రహాలని అలాంటి దేవుళ్ళని దర్శనం చేసుకోవడం అంటే ఎంత పుణ్యం ఉండాలి నిజంగా. అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే అండి, సాక్షాత్తు స్వామివారు కూడా భూలోకానికి వచ్చినప్పుడు మనుష్య ధర్మాన్ని పాటించడం ఎంతవరకు ఎక్కడ చూస్తామండి మనం, చూడండి. అంటే అంత పరమాత్మ కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి రత్నమణి అనేటువంటి ఆలయానికి బయటపై ఒక వేదిక మీద కూర్చోబెడతారు స్వామివారికి. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆ రత్నమణి మీద స్వామివారికి 108 కలశాల చేత శీతలాదేవి అనేటువంటి ఆమె ఉంది. ఎంత మిట్ట మధ్యాహ్నం బ్రహ్మాండమైనటువంటి ఆషాఢం, అంటే ఇది జూన్ నెల, బాగా ఎండలు విపరీతంగా ఉంటాయి. కానీ ఆ శీతలాదేవి దగ్గర ఉండే నదిలో అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటే చల్లగా ఉంటాయండి. ఆ చల్లటి నీళ్లతో సుభద్ర బలభద్రుడు జగన్నాథుడికి అభిషేకం చేస్తారు. దాన్ని స్నానయాత్ర అంటారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేసేటువంటి వేడుక. దాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. అయితే ఆ స్నానయాత్రలో స్వామికి చక్కగా అభిషేకాలు చేస్తారు. అభిషేకాలు చేసిన తర్వాత అక్కడి నుంచి 15 రోజులు గుడి మూసేస్తారు. ఏమిటి అంటే స్వామివారు కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేసేసిన తర్వాత ఆయనకు కూడా జలుబు దగ్గు, లాస్ట్ సంవత్సరం ఎప్పుడో 101 ఫీవర్ ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్పారు. అంటే ఇక్కడ చూడండి మానసికమైన భక్తి. అంటే ఇప్పుడు యశోదాదేవి తన బిడ్డని మాతృత్వంతో పెంచుకునేటువంటి తత్వంలో కృష్ణుడు ఎంత పరమాత్మ అయినప్పటికీ కూడా తనకి పసిపిల్లవాడే. అలాగే భక్తులకి పరమాత్మని సేవించేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు చూసే విధానం, అదే భక్తి ప్రేమతత్వం. కృష్ణుడు భగవంతుడు కృష్ణతత్వంలో విశేషం ఏమిటంటే ప్రేమించడం. ఏమంటే పరమాత్మకి ఏం లోటని భూమి మీదకి వచ్చాడండి, మనం అనుగ్రహించడానికి కాకపోతే. అంతే. వైకుంఠంలో సశంఖ చక్రవాసుడై లక్ష్మీదేవి కావాల్సినవన్నీ ఇస్తుంది. ఎందుకు వదిలేసి రావాలి? ఇక్కడికి వచ్చి నీవు మట్టి కుండలో భోజనం చేయాల్సిన అవసరం ఏంటి? స్వామి ఎవరి కోసం వస్తున్నాడు? మనందరినీ అనుగ్రహించడం కోసం వస్తున్నాడు. మనతో మమేకమై మన కోరికలు తీర్చడం కోసం వస్తున్నాడు. మన కర్మలను నివృత్తి చేయడానికి వస్తున్నాడు. అటువంటి జగన్నాథుడికి మఫ్లర్లు కడతారు. సుభద్ర బలరాముడు జగన్నాథుడికి మఫ్లర్లు కట్టి ఆ గర్భాలయానికి పురిలో ఒక లోపల అంతర్లీనంగా ఉండేటువంటి ఒక ప్రదేశంలో ముగ్గురిని పడుకోబెడతారు ఈ 15 రోజులు. స్వామివారికి ప్రసాదాలు ఈ 15 రోజులు. మనం జ్వరం తగిలితే ఏం చేస్తామంటే సహజంగా మనం కూడా బయటికి రాకుండా అన్ని మఫ్లర్లు కట్టుకొని పడుకుంటాం, వెచ్చటి వాతావరణంలో ఉంటాం. అలాగే స్వామివారిని 15 రోజులు పడుకోబెడతారు. పెట్టి రోజు ఇక ప్రసాదాలు ఏం పెట్టారు, రోజు కూడా చేదు ఆయనకి కషాయాన్ని ఇస్తారు. రోజు చేదు కషాయాన్ని ఇస్తారు. ప్రతిరోజు కూడా డాక్టర్లు వచ్చి వాళ్ళు రాజవైద్యులు వస్తారు. రాజవైద్యులు వచ్చి స్వామివారిని ఆరోగ్యం ఎలా ఉందో చూసి ఆ కషాయాలు పెంచడం తగ్గించడం చేస్తుంటారు. ఎంత అసలు ఆశ్చర్యంగా ఉంది. మీరు అన్నట్టుగా వేప దుంగతో తయారు చేసినటువంటి పూరీ జగన్నాథుడు గుండె కొట్టుకోవడం ఏంటి? ఆయనకి ఎప్పుడు మామూలుగా మీరు రథయాత్రలు విన్నాం,
కానీ అక్కడ అభిషేకాలు విన్నాం. ఈ స్నానయాత్ర అనే విషయాన్ని ఎందుకంటే రథయాత్రకు ముందు జరిగేది స్నానయాత్ర. అందుకే జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు రత్నవేణి మించి స్వామివారు ఆలయంలోకి వెళ్ళి పడుకుని 15 రోజులు కూడా ఒడిశా సాంప్రదాయ ప్రకారం, రాజవంశిక సాంప్రదాయ ప్రకారం కూడా 15 రోజులు ఆలయంలో దర్శనాలు ఉండవు, ప్రసాదాలు ఉండవు. స్వామివారు 15 రోజులు విగ్రహాలను పడుకోబెట్టి రాజవైద్యం అందిస్తారు. 11వ రోజు 12వ రోజుకు స్వామివారు కొద్దిగా లేచి ఆ కషాయాన్ని తీసుకుని 15వ రోజుకు బలవంతుడు అవుతుంది. కాబట్టి జ్యేష్ఠ బహుళ అమావాస్య అంటే నిన్నటి మనం అమావాస్య రోజుకి స్వామివారు ఫ్రీ అయిపోతాడు. అంటే తగ్గి మళ్ళీ ఆషాఢ శుద్ధ విధియ రోజు రథాన్ని ఎక్కుతాడు. అంటే ఆషాఢ శుద్ధ విధియ ఆయన రథాన్ని ఎక్కుతారు. స్వామివారి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు ఆ పూరి జగన్నాథుడి రథోత్సవం జరుగుతుంటే చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వస్తూ ఉంటారు. అసలు చూసే భాగ్యం దక్కడము, దాంట్లో పాల్గొనడం కూడా మనం ఎంత పుణ్యాత్మలం. అలాగే మనము ఎప్పుడైనా సరే ఏ గుడికి వెళ్ళినా కూడా అయితే కృష్ణుడు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే భార్య భర్తల సమేతంగా మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి మొట్టమొదటిసారి ఈ పూరి జగన్నాథుడి దేవాలయంలోనే అనుకుంటాను కృష్ణుడు చెల్లెలతో ఉండడం అనేది మొట్టమొదటిసారి. అలా ఎందుకు అనేది కూడా నాకు ఒక డౌట్గా మిగిలిపోయింది. చాలా విచిత్రమైనటువంటి ఆలయం చెప్పుకోవచ్చు. సహజంగా స్వామివారు భాగవతాన్ని బట్టి చూసుకున్నట్లయితే మధురని వదిలేసి ఆయన బృందావనానికి వచ్చిన సమయంలో మధురలో ఉన్న వారందరూ ఎదురు చూశారట. మరి ఇప్పుడు ద్వారక మునిగిపోయింది కదా, ద్వారక తర్వాత స్వామి బృందావనానికి వస్తే స్వామి బృందావనానికి ఎప్పుడైతే మధుర నుంచి వెళ్ళిపోయారో వారందరూ స్వామి ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ద్వారక ఎప్పుడు వస్తాడు స్వామి ద్వారకను ఎదురు చూశారు. ఎదురు చూసిన సమయంలో ఈ రథోత్సవానికి కారణం ఏమిటి అంటే స్వామివారు ఒక అమావాస్య గ్రహణానికి కృష్ణ పరమాత్మ, సుభద్రాదేవి, బలభద్రుడు ముగ్గురు కలిసి రథం మీద గ్రహణ స్నానానికి వస్తారు. గ్రహణ స్నానానికి వచ్చినటువంటి సమయమే రథయాత్ర. అది భాగవత పురాణ ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరేనండి అన్న ఇటు చెల్లెలతో ఆ ఇంటికి రావటం అంటే బృందావనం నుంచి స్వామివారు కొన్నాళ్ళు సేద తీరటం కోసం తన సొంత ఊరికి వచ్చారు. అంటే మరి ఎప్పుడు బృందావనంలో ఉండే స్వామివారు తన స్వగ్రామానికి వచ్చినట్టుగా, అంటే ఎవరైనా సరే అత్తగారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి తన పుట్టింటికి వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరు. అంతే కదా. తన అన్న చెల్లెలు అక్క చెల్లెలతో అందరితో ఒక ఆనందదాయకమైనటువంటి ఉత్సాహ వాతావరణం. కానీ ఇక్కడ పరమాత్మ కూడా పూరిలో సుభద్రాదేవి బలరాముడితో 9 రోజులు చక్కగా ఆయన రథయాత్ర చేయడానికి ఆనందదాయకంగా వస్తాడు. ఇక్కడికి వచ్చి ముగ్గురు కలిసి ఇప్పుడు ఏదైతే మన గ్రహణ స్నానం అని చెప్పాం అదే రకంగా ఇప్పుడు రథయాత్రతో గుండీచా ఆలయానికి వెళ్ళి అక్కడ పడుకుంటారు ముగ్గురు కలిసి. మరి ఆయన వరం ఇచ్చారు కదా, గుండీచా అమ్మ మాతృస్వరూపంగా ఆమె గర్భంలో వెళ్ళి నిద్రించినట్టుగా 9 రాత్రులు అక్కడ నిద్ర చేసి ఆమె పెట్టిన ప్రసాదాలు ఆమె చక్కగా చూసుకునే విధానం, తన సంతానం ఏదైతే లేదో నిర్వంశమైందో ఇంద్రద్యుమ్నుడికి వీళ్ళే సంతానంగా భావించినటువంటి గుండీచా ఆమె ఉండే ప్రసాదాలు, ఆమె చూసేటువంటి గౌరవాలు మర్యాదలు చూసి గుండీచా ఇంట్లో 9 రాత్రులు నిద్ర చేసి మళ్ళీ ఆయన మాట ధర్మాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు పరమాత్మ. అందుకని ఏదైతే వరం ఇచ్చాడో ఆ వరాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసేదే రథయాత్ర. బాబా చాలా బాగుంది. అంతేకాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి పూరి జగన్నాథుడి దేవాలయంలో అంటే మనకి జెండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది అని చెప్పి, అంటే టీవీలో చూడడం తప్పితే రియల్గా చూడలేదు, నేను అవకాశం రాలేదు. కానీ అది అంటే అండి ఇది ఆలయానికి ఎన్నో రకాల మహిమలు ఉన్నాయి. అంటే ఒక విశేషం కాదండి, అనేక అద్భుతాలు మనం పూరిలో చూస్తాం. ఎందుకంటే కృతయుగానికన్నా ముందు నుంచి ఆలయం ఉంది. రామాయణంలో కూడా ఈ విషయం గురించి ఆవిర్భవించబడి ఉంది, అంటే పూరి జగన్నాథుడు ఆలయం గురించి. అలాగే మహాభారతంలో కూడా ఇటువంటి సన్నివేశాలు జగన్నాథుడు విషయం గురించి చెప్పబడి ఉంది. అలాగే మరి కృతయుగానికి ముందు నుంచి ఉన్నది కాబట్టి స్వామివారి యొక్క ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్తారు. ఆలయ చరిత్రలో ప్రతిరోజు కూడా స్వామివారికి నూతనంగా ఆలయ శిఖరం 300 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆలయ శిఖరం మీద ఒక సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రం పైన ప్రతిరోజు ఆలయానికి ప్రతికి ఒక జెండాని ప్రతిరోజు కూడా పెడతారు. ఆ జెండా విచిత్రం ఏమిటి అంటే ప్రతిరోజు ఉదయం సముద్రం నుంచి గాలి భూమి మీదకి వస్తుంది, సాయంత్రం భూమి నుంచి సముద్రం మీదకి గాలి వెళ్తుంది. కానీ అక్కడ ఆపోజిట్లో
నడుస్తాయి అన్నమాట. అంటే అది స్వామివారి మహత్యం. ఆ జెండా కూడా మనకి గాలికి ఆపోజిట్లో రావటం చాలా విశేషాలండి ఇవన్నీ కూడా. సహజంగా ఈ సుదర్శన చక్రం మీద పైకి తీసుకువెళ్ళి ఆ జెండా పెడతారు. అంటే ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడు, నాకు మీకు చెప్పాను కదా, ఇంద్రద్యుమ్నుడితో పాటు స్వామివారు అనుగ్రహం ఇచ్చిన వాళ్ళలో విశ్వావసు అనేటువంటి ఆయన ప్రధాన పాత్ర పోషించాడు కదా. విశ్వావసు వంశీకులే నన్ను రథం మీద కూర్చోబెట్టాలని స్వామివారు కోరుకున్నాడు. స్వామివారు ప్రత్యక్షంగా చెప్పింది, విశ్వావసు అనేటువంటి వంశీకులు ఎవరైతే ఉన్నారో ఆ వంశీకులే నన్ను సుభద్రని బలరాముని రథం మీదకి ఎక్కించాలి. అలాగే విద్యాపతికి 2 భార్యలు. మొదటి భార్య సంతానం నాకు అర్చనలు వారి వంశీకులు చేయాలి. విద్యాపతి యొక్క 2వ భార్య లలిత. లలిత యొక్క వంశీకులు నాకు భాండాగారంలో పాకశాలలో ప్రసాదాలు చేసి పెట్టాలి అని వ్యవస్థను ఆయనే ప్రారంభం చేశాడు. పరమాత్మే ప్రారంభం చేశాడు. అందుకనే పూరి ఆలయంలో విశేషాల్లో ఒడిస్సా గవర్నమెంట్ కన్నా పూరి వ్యవస్థ, రాజవంశీకులు అక్కడ ఆలయాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి గౌడీయ మఠం, చైతన్య ప్రభు, అలాగే మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఎంతోమంది ఆలయాన్ని దర్శనం చేసుకో. అందుకనే చారుధామ్ యాత్రలలో విశేషమైనది పూరీ క్షేత్రం. ఈ పూరీ క్షేత్ర మహత్యం గురించి ఎంత చెప్పుకున్నా, అంటే ఆ మహత్యం ఎలా ఉంటుంది అంటే, ఈ విశ్వావసు వంశీకులే రథాన్ని కూడా తయారు చేయాలి. ఆ వంశంలో ఉండేటువంటి వారు ప్రతిరోజు ఒకరు ఆ జెండా పైకెళ్ళి జెండా మార్చుతూ ఉండాలి. ఒకవేళ ఆ జెండా మార్చకపోతే 9 సంవత్సరాలు ఆలయాన్ని మూసివేయాలి ఒక వినికిడి. అందుకనే ప్రతిరోజు కూడా ఆ వంశీకులు ఆ పైకెళ్ళి సాయంత్రం 4:30-5 ప్రదోషకాల సమయంలో జెండాను తీసి కొత్త జెండా పెడుతుంటారు. అయితే ఒకానొక సమయంలో ఈ కొత్తగా పిల్లవాడు ఆ వంశీకుడు పైకెక్కుతూ ఆ పైన సుదర్శన చక్రం దగ్గర 300 అడుగులు పైకెక్కేసిన తర్వాత జెండా పెట్టి మారుస్తూ పైనుంచి జారి కింద పడిపోయాడు. పడిపోతే ఆ సమయంలో మరి జగన్నాథ ప్రభు, మరి ఇవన్నీ ఆయన పెట్టిన ఆచార వ్యవహారాలు జరుగుతూ ఉండగా ఆయన మరి కింద పడితే 300 అడుగుల నుంచి కింద పడితే అని ఉంటుందండి. అంతే కదా. కానీ విచిత్రం ఏమిటంటే ఒక పెద్ద పండు కోతి వచ్చి ఆ పిల్లవాడిని ఇలా పట్టుకుని కిందకు దింపి అది అదృశ్యం అయిపోయింది. మరి స్వామి యొక్క మహిమలు ఇంత అంత అని మీరు చెప్పగలుగుతామండి. వాడు ఈ రోజుకి కూడా ఆ వంశీకులు అలా నిలబడి ఉన్నారు అంటే పరమాత్మ యొక్క అనుగ్రహమే. ఇది సాక్షాత్తు జగన్నాథుడి యొక్క అనుగ్రహము. అలాంటి మహిమాన్వితమైనటువంటి మహిమలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుకి పూరీ క్షేత్రంలో రాజుగారి యొక్క కోరిక మేరకు ఆ రాజవంశ పరంపర రోజుకు 56 రకాల ప్రసాదాలని స్వామికి నివేదన చేస్తారు. పూరీలో 56 రకాల ప్రసాదాలు నివేదన చేస్తారు. అయితే స్వామివారికి ఆ ప్రసాదం కూడా మట్టి కుండల్లో వండి నివేదన పెడతారు. ప్రతి కుండ మీద కుండ, కుండ మీద కుండ 7 కుండలుగా పెట్టి ప్రసాదాన్ని చేస్తే ఫస్ట్ 7వ కుండలో ప్రసాదం ఉడుకుతుందటండి. అది మహిమ. అవునా? చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు మీరు చూస్తారు. ఆ రాజవంశీకులు ఇప్పుడు చెప్పినట్టుగా విద్యాపతి యొక్క 2వ భార్య లలిత యొక్క వంశీకులే స్వామివారి ప్రసాదాన్ని చేస్తారు. 500 మంది వంట వాళ్ళు, 300 మంది సహాయకులు, 800 మంది పాకశాలలో ఉంటూ రోజుకు 56 రకాల ప్రసాదాలని పూరీ జగన్నాథుడు నివేదన చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాకశాల ఏదైనా ఉంది అంటే అది మనం పూరీ క్షేత్రం చెప్పుకోవచ్చు. ఇలాంటి మహిమాన్విత సన్నివేశాలు పూరీలో అనేక ఉన్నాయండి. పూరీ గురించి చెప్పుకోవాలంటే అనేక మహిమలు నవనారసింహ క్షేత్రాలు అంటే నరసింహస్వామి యొక్క రూపాలు 9 ఆలయాల్ని పూరీ క్షేత్రంలో కట్టడం జరిగింది. పూరీ క్షేత్రం ఒక శంఖం యొక్క రూపంలో ప్లాన్లో పూరీ ఆలయ క్షేత్రం అంటే మధ్యలో ఉంటుంది. అంటే చుట్టూతో శంఖాకారంగా ఉంటుందని మనకి చరిత్ర చెప్తోంది. దాని నుంచి ఎక్కువగా పూరీ క్షేత్రం గురించి, ప్రాచుర్యం గురించి, విశేషం గురించి రీసెర్చ్ చేసిన వారందరూ కూడా పూరీలో అత్యంత వైభవపేతంగా ఉండే ఆలయాల్ని మధ్యలో తురుష్కులు, మహమ్మదీయులు, సుల్తాన్లు ఎంతోమంది దాన్ని పాడు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాజులు 5వ రాజు అయినటువంటి ఆయన ఒక మహమ్మదీయ సుల్తాన్ ఆలయాన్ని బాగా చిన్నాభిన్నం చేసి ఆలయానికి వెనక వైపు నరసింహస్వామి యొక్క క్షేత్రం ఉంటుంది. ఆ నరసింహ క్షేత్రం దగ్గర స్వామి ఉగ్రనారసింహుడై దర్శనం ఇచ్చేసరికి ఆయన ఆ క్షేత్రాన్ని ఏమీ చేయలేక అక్కడి నుంచి పారిపోయాడని, అలాగే పూరీ క్షేత్రంలో ఉన్న స్వామివారిని కొంతమంది తురుష్కులు ఒక చోళరాజు ఉన్నప్పుడు ఆయన్ని అక్కడి నుంచి పట్టుకుని తీసుకొద్దామని తెలుసుకున్నవాడై మరి అప్పుడు దండయాత్ర చేసిన సమయంలో
5వసారి దండయాత్ర చేసినప్పుడు ఈ స్వామివారిని తీసుకెళ్ళి ఒక సముద్రం మధ్యలో ఒక ద్వీపంలాగా ఉంటే అప్పటి రాజు ఈ జగన్నాథ స్వామిని సుభద్రా బలభద్రుని అక్కడ పెట్టడం. అయితే ఆయన తెలుసుకొని ఈ ఆలయంలో ఆ బలభద్రుని సుభద్రుని అక్కడి నుంచి తీసుకువచ్చి అందరూ చూస్తుండగా ఆయన్ని ఆ విగ్రహాల్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆ బ్రహ్మ పదార్థాన్ని తాకిన వెంటనే ఈ మహమ్మదీ సుల్తాన్ అంటుకుని చచ్చిపోయాడు. అది తెలుసుకుని పక్కనే ఉన్న నదిలో ఆ విగ్రహాలను వేసేయటం, ఆ నదిలోంచి ఒక అతను దాంట్లో దూకి ఈ స్వామివారిలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి ఆయన దాచి అక్కడున్న రాజుకు అందించడం. దాని పరంపర ఆ బ్రహ్మ పదార్థం అనేటువంటి ఆత్మ పరమాత్మ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపాన్ని ఈరోజు పూరి జగన్నాథుల్లోనే నెలకొల్పబడింది. ఇది ఈ విగ్రహాలు కూడా అంటే ప్రతి అధిక ఆషాఢ సమయంలో అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఈ విగ్రహాలని మారుస్తూ ఉంటారు. అంటే ప్రతి 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలకి కొత్త విగ్రహాలు చేస్తారు. ఈ విగ్రహాలు తీసేసి వీటిని భూమిలో పెట్టి స్థాపన చేస్తారు. భూమిలో స్థాపన చేసి మళ్ళీ మీరు తీసి చూసేసరికి అవి భూమిలో ఉండవు. ఇటువంటి విచిత్రాలు చాలా ఉన్నాయి. కానీ ఈ నలుగురు కళ్ళకు గంతలు కట్టుకుని ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి మళ్ళీ కొత్త విగ్రహంలోకి ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి అది ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే పూరిలో ఇప్పటి వరకు పరమాత్మ అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి, అందుకే నాకు గుండె శబ్దం వినిపిస్తుంది. పూరిలో కృష్ణుడి యొక్క గుండె శబ్దం వినిపిస్తుందని వినగలుగుతామా అంటే నిజమైనటువంటి భక్తి తత్వంతో ఉన్నవాడికి పరమాత్మ ఎన్నో నిదర్శనాలు చూపిస్తాడు. పూరీ క్షేత్రం అంటే, పూరీ క్షేత్రంలో రథయాత్ర చూడాలి అంటే భూమి మీద ఎవరు నడవమంటే అందరు జనాలే మనం నడిపించుకుని వెళ్ళిపోతారు. అంటే లక్షల మందిలో జనం వస్తారు, తోసుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఆయన దర్శనం చేసుకోవడానికి. అందుకని అంటే సహజంగా కూడా పూరీ క్షేత్రంలో హిందువులకు తప్ప మహమ్మదీయులకి వేరే వాళ్ళకి ఆలయ దర్శనం లేదు. అందుకని స్వామివారు ఎప్పుడైతే రథయాత్రకు వస్తారో అప్పుడు అందరూ అంటే ఇతర దేశస్తులతో సహా కూడా ఆ రథాన్ని పట్టుకుని లాగాలని స్వామివారు నంది ఘోష అనేటువంటి రథం మీద ఎక్కుతారు. అలాగే బలరాముడు తాళధ్వజం అనేటువంటి రథం మీద ఎక్కుతాడు. అలాగే సుభద్రాదేవి పద్మధ్వజం అనేటువంటి రథం మీద ఎక్కుతుంది. ఈ 3 రథాలు కూడా ప్రతి సంవత్సరం కొత్త రథాలను చేస్తారు. ఆ రథాలు చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉందండి. ప్రతి సంవత్సరం కొత్తగా రథం కూడా కొత్తగా తయారు చేస్తారు. ఎక్కిన రథం మీద మళ్ళీ ఆయన ఎక్కరు. అవునా? ప్రతి సంవత్సరం ఆ వంశీకులు విశ్వావసు వంశీకులు కొత్త రథాన్ని చేస్తారు. ఇప్పుడు ఎవరైతే మనకి ఇందాక అనంతనారాయణుని దేవశిల్పి విగ్రహాలు చెక్కాడు, ఆ వంశీకులే మరల రథాన్ని తయారు చేస్తారు. ఆ రథాలను తయారు చేయడానికి కూడా పూరికి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు, అక్కడ కాకటాదేవి అనేటువంటి అమ్మవారు, ఆమె క్షేత్రపాలకురాలు, అక్కడికి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసి అక్కడ నిద్ర చేస్తారు. ఈ వంశీకులు వాళ్ళ కల్లో కనిపించి పలానా చెట్టు పలానా చోట ఉందని చెప్పి ఆ 3 చెట్లను నిర్ధారణ చేసుకుని ఆ చెట్లను మాత్రమే తీసుకొస్తారు. ఆ చెట్లకు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ చెట్ల మీద ఏ పక్షులు గూళ్ళు పెట్టకూడదు. ఆ చెట్టు పరమాత్మకి కావాల్సినటువంటి చెట్టుగా దాన్ని గుర్తించడం కోసం దాని చుట్టూ ఒక సర్పం ఖచ్చితంగా వీళ్ళ కళ్ళకు కనపడాలి రక్షణగా ఉన్నట్టుగా. ఇలాంటి నిదర్శనాలు ఒక 15 ఉన్నాయండి. ఆ 15 వీళ్ళకి కన్ఫామ్ అయిన తర్వాత ఆ చెట్టు కొడతారు. ఆ చెట్టు కూడా పూజ చేసి ముందు దానికి పసుపు కుంకాలతో విశేషంగా పూజ చేసి ఆ దొంగల్ని తీసుకొచ్చే పద్ధతిలో కూడా బ్రహ్మాండమైన వైభవపేతకమైన ఊరేగింపులతో తీసుకొస్తారు. తీసుకొచ్చి చక్కగా అక్షయ తృతీయ నాడు ప్రారంభం చేస్తారు ఈ విగ్రహాలను తయారు చేయటం, రథాన్ని తయారు చేయటం. ఆ రథాలని కూడా ఒక పద్ధతి ప్రకారం కొన్ని కొలతలతో చక్కగా 18 చక్రాలతో నందిఘోష జగన్నాథుడి రథాన్ని, 13 చక్రాలతో బలరాముడిది, 22 చక్రాలతో సుభద్రాదేవిది ఆ రథాన్ని తయారు చేస్తారు. 23 అడుగులు ఎత్తు కలిగినటువంటి ఒక్కొక్క రథం, ఆకాశాన్ని తలపించే విధంగా బ్రహ్మాండమైన రథాన్ని, ఒక్కొక్క రథానికి ఎరుపు తర్వాత నీలం రంగుతో కూడుకున్నటువంటి రథం బలరాముడిది. అలాగే నందిఘోషకి పసుపు ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలని చక్కగా అలంకారం చేసి, అలాగనే నలుపు నీలం రెడ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని అమ్మవారు సుభద్రాదేవికి రథాలను అలంకారం చేస్తారు. ఈ వంశీకులే తీసుకొచ్చి బ్రహ్మాండంగా నిజంగా ఆ వంశీకులు చెయ్యాలి అని అన్నందుకు ఆయన కూడా వాళ్ళకి అలాంటి అనుగ్రహం ఇచ్చారు. అంటే అంత తయారు చేయడానికి ప్రతి సంవత్సరం అంత ఎత్తులో అంతంత అంటే పరమాత్మ నిర్ణయించంది ఏది జరగదండి.
ఇప్పుడు ఆయనంతటా ఆయనగా స్వామి రావాలి, ఆ రథయాత్ర జరగాలని ఆయన నిర్ణయించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే జనంలో ఆ రోజు ఉన్న జనం తెల్లవారే ఉంటారండి రాత్రికి. అంత విచిత్రమైనటువంటి పూరీ క్షేత్రంలో స్వామివారు 3 కిలోమీటర్లు గుండీచా ఆలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. గుండీచా ఇంటికి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు 12 గంటలు పైన పడుతుంది. బాబోయ్, ఎంత లక్షల్లో జనం స్వామివారి యొక్క రథాన్ని పట్టుకోవాలి. అయితే స్వామి యొక్క నిదర్శనం ఏమిటంటే ఆయన కళ్ళతో దృష్టి ఎవరి మీద పడితే వాడి పూర్వజన్మ కర్మలు నివృత్తి అవుతాయి. చైతన్య మహాప్రభువు లాంటి వారు మరి సాక్షాత్తు రాధాదేవిని తనలో లీనం చేసుకుని నాట్యం ఆడినటువంటి క్షేత్రం పూరీ క్షేత్రం. గౌడీయ పీఠానికి అధిపతి అయినటువంటి చైతన్య మహాప్రభువు లాంటి వారు అక్కడ చీపిరితో గుండీచా ఆలయాన్ని శుభ్రం చేస్తే పూర్వజన్మ కర్మలన్నీ కూడా కడిగివేయబడతాయట. అందుకని ఆయనంతటా ఆయన చీపురు పట్టుకుని శుభ్రం చేసి ఆయన చైతన్య మహాప్రభువు లాంటి శిష్యులందరూ కూడా వారు అక్కడ ఆలయ సేవ చేశారు. అందుకని మనకు తోస్తే పూరీ క్షేత్రంలో ఒక ఎండిపోయిన ఆకును తీసివేసినా కూడా పుణ్యఫలం కలుగుతుంది. అటువంటి పూర్వజన్మ కర్మ నివృత్తి కావాలి అంటే పూరీ జగన్నాథుడి యొక్క క్షేత్ర దర్శనం అత్యంత శోభాయమానం. మనం ఎంతసేపు చెప్పుకున్నా స్వామి సేవలు కానీ స్వామి ఉత్సవాలు కానీ మీరు చెప్తూ ఉంటే ఇలాగా కళ్ళకు కట్టినట్టు అలా కనిపిస్తుందా? అంత ఎత్తున ఆ రథాలు, ఆ రథోత్సవము ఎలా ఊడుస్తారు, చాలా విశేషంగా ఉంటుంది. హేరా ఉత్సవం అనే ఉత్సవం ఉంది. చివరిగా ఈ ఉత్సవం గురించి చెప్తాను. ఈ హేరా ఉత్సవం అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ఉత్సవంలో స్వామి రథయాత్రలో వెళ్తే అమ్మవారికి చెప్తారట స్వామి, నేను ఒక్కరోజు వెళ్ళి వచ్చేస్తానని. ఎక్కడికి వస్తారు? సుభద్రాదేవికి బలరాముడి దగ్గరికి వస్తారు. అమ్మవారు అనుకుంటుంది మరి ఒక్కరోజులో వెళ్ళి వచ్చేస్తారనుకుంటుంది. కానీ వీళ్ళు రథం ఎక్కి 9 రోజులు అక్కడ ఉంటారు. 9 రోజులు ఉండేసరికి ఆలయానికి పై భాగంలో ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో లక్ష్మీదేవి పైకి వెళ్ళి ఆ మందిరాన్ని చూస్తున్నాడు. ఏంటి స్వామి ఇంకా రావట్లేదు అని చూస్తాడు. మరి ఈ రథయాత్రలో వెళ్ళినటువంటి ముగ్గురు ఇక అన్నా చెల్లెలతో కలిస్తే స్వామికి ఇక ఇల్లు గుర్తుండదు అని అమ్మవారు పైకి వెళ్ళి ఈయన ఎప్పుడొస్తాడని చూస్తారు. అప్పుడు ఈ ఉత్సవంలో అమ్మవారిని పైకి తీసుకెళ్ళి తొంగి అలా చూపిస్తారు ఆ మందిరంలో. హేరా ఉత్సవం అంటారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. స్వామివారు ఈ ఉత్సవంలో అక్కడికి వెళ్ళిపోయి 9 రోజులు అక్కడ హ్యాపీగా ఆనందదాయకంగా ఇచ్చిన ప్రసాదాలు, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన వంటలు అన్నీ గడుపుకొని 9వ రోజు ఈ 5 రోజుల తర్వాత ఈ అమ్మవారు బయలుదేరి వస్తున్నట్టు. అక్కడి నుంచి అమ్మవారు లక్ష్మీదేవి వచ్చి స్వామి ఎక్కడున్నాడు అడుగుతుంది. అయితే ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తారంటే అర్చకులు చేస్తారు. ఇక్కడ ఒడిస్సా సాంప్రదాయం అర్చకులు చేసి అర్చకులను అడుగుతారు, ఎక్కడున్నాడు స్వామి, మా స్వామి ఎక్కడున్నాడంటే ఆ స్వామివారు లోపల నుంచి తొంగి చూస్తారు. చూసి అమ్మో వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది నా కోసం, తలుపు వేసేయండి అని చెబుతారు. చూడండి, లీలా మానుష విగ్రహ రూపుడు పరమాత్మ అని చెప్పడానికి చూడండి, లక్ష్మీదేవి రాగానే తలుపు వేసేయండి అని. తలుపు వేసేసరికి అమ్మవారికి ఇక చూడండి కోపం అంతింతాయి అవుతుంది అమ్మవారు. నన్ను చూసి తలిపేస్తాడా స్వామివారు? సరే నువ్వు రా, ఎప్పటికైనా వస్తావు కదా నువ్వు అని వెళ్ళేటప్పుడు అమ్మవారు అక్కడ స్వామివారు ఉన్న రథం మీద ఒక రథచక్రాన్ని ఒక దెబ్బలో ఎరగొట్టేసి ఆ రథం మీద ఉండేటువంటి ఆ రథరక్షకుడి యొక్క చెయ్యి కూడా తీసేసి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అంటే కోపం అమ్మవారు మరి అంటే విరహం అన్నమాట. స్వామి కోసం తప్పించి నేను ఇంత చేస్తే ఆయన నన్ను చూసి తలిపేశాడా, మమ్మల్ని చూసి తలిపేశాడా స్వామి? సరే రండి, ఎప్పటికైనా వస్తాడు కదా. ఇక ఎప్పుడు అన్నదమ్ముల దగ్గర అయితే ఉండడు కదా, చెల్లెల దగ్గర అన్న దగ్గర. చూడండి, హేరా ఉత్సవంలో అక్కడి నుంచి స్వామివారు తిరిగి వెళ్ళిపోతాడు. తిరిగి అమ్మవారు తిరిగి వెళ్ళిపోతుంది. ఉత్సవం వెళ్ళేసరికి ఇక పైన అమ్మవారు చూడదు. ఇక అంటే ఒకసారి చూసి ఇకనే భర్త వస్తాడని చూసి ఇక రాకపోయేసరికి కోపం వచ్చినా ఇక చూడకపోయేసరికి స్వామివారు 9 రోజులు రథయాత్ర చూసుకుని 9వ రోజు బలరాముడు సుభద్రతో వస్తారు. ఇక్కడికి వచ్చే సమయంలో ఇక్కడ తలుపు వేసేయండి సింహద్వారాలు అంటుంది. మరి ఇంచి హోమ్ మినిస్టర్ కదా, పూరీ క్షేత్రం క్లోజ్ అయి ఉంటుంది. వచ్చి అక్కడ అడుగుతారు, అక్కడ ఏంటి తలుపు తీయండి అడిగితే తలుపు తీయమంటారు. అంటే అమ్మగారు ఆజ్ఞ ఏంటంటే తలుపు తీయొద్దు అన్నారంట. స్వామివారు అంటాడు అయితే అమ్మవారు నమ్మనండి అంటే. సుభద్ర బలరాముడు ఇద్దరు కూడా ఉండి లేదు పిలవండి అమ్మ, ఒకసారి లక్ష్మీదేవిని పిలవండి, బయటికి పిలవండి లక్ష్మణి అంటే అమ్మవారు బయటకు వస్తుంది. ఏమిటి చెప్పండి అని అంటే స్వామివారు అంటారు ఒక్కసారి లోపలికి వస్తాం తలుపు తీ అంటే నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది, నువ్వు లోపల రా ఉంటుంది.
అనేసరికి సుభద్రాదేవి ఆశ్చర్యంగా అసలు ఆ విచిత్రమైనటువంటి సన్నివేశం అంటే ఆ ఉత్సవంలో మనసుకు ఎంత ఆనందం కలుగుతుందంటే అటువంటి ఉత్సవ సన్నివేశాన్ని పరమాత్మ నిజంగా మానవ స్వరూపంలో అలా చేస్తే ఎంత ఆనందం అంటే మామూలుగా ప్రకృతి పరంగా ఏదైతే మనుషుల యొక్క కుటుంబాల్లో జరిగే సన్నివేశాల్ని స్వామి చిత్ర రూపంలో చూపించినట్టుగా సుభద్రాదేవి బలరాముడు అమ్మ మేము లోపలికి వస్తాం ఏదైనా ఉంటే తర్వాత నీ భర్తగారితో చూసుకోండి తలుపు తీయమ్మా అని అంటే లేదు నేను తలుపు తీయను మీరు మమ్మల్ని అబద్ధం ఆడారు నేను రానని అక్కడ వాదోపవాదాలు జరిగిన సన్నివేశం తర్వాత స్వామివారు అమ్మవారిని రసగుల్లాతో ఆనందపరుస్తూ నీకు కావాల్సిన ఆభరణాలు తీసుకొచ్చాను నీకు కావాల్సిన స్వీట్లు తీసుకొచ్చాను కావాల్సిన వస్త్రాలు తీసుకొచ్చానని స్వామివారు చెబుతారు. చెబితే అమ్మవారు అంటుంది నేను చూడని ఐశ్వర్యమా ఓహో మీకు ఆభరణాలు తెచ్చారా అయ్యో మరి నేను కట్టి బీదవాడి కుటుంబంలో పుట్టాను కదా కాబట్టి నేను ఆభరణాలు చూడలేదులేండి ఎప్పుడు నాకు అవసరం లేదు ఆభరణాలతో మరి నాకు ప్రసాదాలు తెచ్చారా నేను చూడని ప్రసాదాల పూరిలో రోజు 56 రకాల ప్రసాదాలు అమ్మవారి దగ్గరుండి అమ్మవారి పర్యవేక్షణలో నివేదనలు పెడతారు వంటలు వండుతారట ఎవ్వరు వాసన కూడా చూడటండి ప్రసాదాలు అమ్మవారు అని చెప్పిన తర్వాత స్వామివారి చివరికి అమ్మవారిని మచ్చిక చేసుకోవటం కోసం కాదు లక్ష్మి నేను ఒక మాట చెప్తాను విను నేను అక్కడికి ఒకరోజనే వెళ్ళాను కానీ అన్నయ్యను సుభద్ర ఉందామని అన్నారు 2 రోజులని వాళ్ళు పెట్టేసరికి వాళ్ళిద్దరూ కళ్ళు పెద్దవి చేసి అయ్యో కృష్ణ మమ్మల్ని ఇరికిస్తున్నావా అమ్మ లక్ష్మి అదేమీ లేదు నువ్వు మీ ఆయన చూసుకోండి తలుపు తీయమ్మ తర్వాత ఏదన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు అంటే సరే రండి లోపలికి అని తలుపు తీస్తుంది అమ్మవారు తీసిన తర్వాత ఆయన చేతిలో ఉన్న ఒక తెల్లటి రసగుల్లా అమ్మవారి నోట్లో పెడతాడు. చూడండి ఆ ప్రేమ ఏదైతే భార్య మీద ఆ పెట్టే రసగుల్లా నోట్లో పెట్టగానే అమ్మవారు అయ్యో నా భర్తను ఇన్ని మాటలన్నానే నా మీద ఎంత ప్రేమ చూడండి కరుణామృత తరంగిణ్యై నమః అంటారు. స్వామివారి యొక్క కారుణ్యం ప్రేమ అంత చూపిస్తే అమ్మవారు వశమైపోతుంది. అది భార్యాభర్తల్లో ఉండాలి అని చెప్పడం కోసం ఈ హేరా ఉత్సవం అనేటువంటి ఉత్సవం అత్యద్భుతంగా ఉంటుందండి పూరీ క్షేత్రాలు. అసలు స్నానోత్సవం కానీ హేరా ఉత్సవం కానీ ఇది అసలు మనం చెబితే తెలుసుకునేది కాదు. ఒక విధంగా ఈ ఉత్సవంలో పాల్గొంటే మన జన్మ ధన్యమైపోతుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా చూసి తరించాలి. నేను కూడా వెళ్ళలేదు, కాకపోతే మీరు చెప్పినవన్నీ కూడా నా కళ్ళకు కట్టినట్టుగా అలా కనిపించి నేను ధన్యురాలను అయ్యాను అనే ఫీలింగ్ నాకు ఇవాళ కలిగింది. చాలా చాలా చక్కగా చెప్పారు. నిజంగా అందరికీ ఇప్పుడే కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపించింది, కన్నుల పండుగగా అనిపించింది. ధన్యవాదాలు గురుగారు, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. తప్పకుండా పూరి జగన్నాథుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కలగాలని, ఈ పూరి జగన్నాథ రథయాత్ర యొక్క అనుగ్రహం పరమాత్మ ప్రపంచం అంతా కలిగించాలని సర్వే జన సుఖినో భవంతు.